ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీ కుటుంబ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? మీ ఆరోగ్య పరిస్థితులు, మీ ఆర్థిక పరిస్థితులు, మరి ముఖ్యంగా మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఆత్మలో వర్ధిల్లుతున్నారని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉన్నారని నమ్ముతున్నాను. ఒకవేళ మీ జీవితంలో మీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నారా? పరిస్థితులన్నీ మీ చేయి దాటిపోతున్నట్టుగా ఉన్నాయా? ఏంటయ్యా ఈ పరిస్థితులు ఏంటి? నీ కొరకు ఇంత నమ్మకంగా జీవిస్తుంటే నా జీవితం ఇలా అయింది ఏంటయ్యా అని ఎంత మాత్రం కూడా దేవుని ప్రశ్నించొద్దు. నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాని కొరకు విశ్వాసంతో ఎదురుచూడు. పరిస్థితులన్నిటినీ మర్చిపోయి కేవలము వాగ్దానాన్ని మాత్రం ఎత్తుపట్టి ప్రార్థించు. దేవుని సన్నిధిలో పోరాడు. తప్పకుండా దేవుడు మూయబడిన ప్రతి మార్గమును తెరవబోతున్నాడు. ఎండిపోయిన నీ జీవితాన్ని ఆయన తిరిగి చిగురింపచేయబోతున్నాడు. అదేవిధంగా ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతూ ఉన్నప్పుడు నా హృదయం అంతా భారంతో నిండిపోతూ ఉంది. దేవుడు పెట్టిన భారమును బట్టి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయితే దేవుడు మీ యొక్క ప్రతి సమస్య నుండి మిమ్మల్ని విడిపించడానికి నీ వైపు చూస్తున్నాడు. నీవు మోకరించి, నీవు ప్రార్థించి, నీవు సమర్పించుకో. ఆయనకు ఎంతగా ప్రార్థిస్తావో అన్ని విజయాలు నువ్వు పొందుకుంటావు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనము. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎండిపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నా జీవితం ఎండిపోయింది, నేను ఆత్మీయంగా ఎండిపోయాను, ఆర్థికంగా ఎండిపోయాను, నా జీవితం అంతా ఎండిన స్థితిలోనే నేను గడుపుతున్నాను, ఇక తిరిగి జీవాన్ని నేను పొందుకోలేనేమో, దేవునికి నేను దూరంగా జీవించడం వల్ల నా జీవితం అంతా ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది, నా పాపాన్ని బట్టి నేను శాపాన్ని అనుభవిస్తున్నాను అని నీవు అనుకుంటున్నావు కదా. అందుకే ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. భయపడొద్దు. నిజమే, నీవు ఎండిపోయిన స్థితిలోనే ఉన్నావు. నీ జీవితం అంతా ఎండిన స్థితిలోనే ఉంది. కానీ నీ ఎండిన జీవితాన్ని తిరిగి బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అరణ్యమును నీటి మడుగుగాను అంటే అరణ్యమును పరిశీలిస్తే అరణ్యంలో ఎంత దూరం చూచినా, ఎటువైపు చూచినా, ఎంత దూరం నడిచినా అక్కడ పిచ్చి మొక్కలు, ముండ్ల పొదలు కనిపిస్తాయి. ఎంతగా వెతికినా, ఎంతగా ప్రయత్నించినా నీరు మాత్రం ఎక్కడా దొరకదు. ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. నీరు ఎక్కడుంటుందో కూడా తెలియని అటువంటి ప్రదేశాన్ని నీటి మడుగుగా చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నీవు ఒకవేళ ఎడారి లాంటి అనుభవంలో ఉన్నావా? ఎటు చూచినా ఎండిపోయిన స్థితి నీకు కనబడుతూ ఉందా? ఎండిపోయి నిష్ప్రయోజనంగా ఉన్న నీ జీవితాన్ని ప్రభు ఈరోజు ప్రయోజనకరంగా మార్చబోతున్నాడు. ఏ ఆశ లేని నీ జీవితంలో ప్రభు కార్యం చేస్తానని సెలవిస్తున్నాడు. పరిస్థితులన్నిటినీ మార్చే శక్తి దేవునికుంది. తలక్రిందులు చేసే శక్తి దేవునికుంది. అద్భుతాలు చేసే శక్తి దేవునికుంది. అందుకే అరణ్యం లాంటి నీ జీవితాన్ని నీటి మడుగుగా చేస్తానంటున్నాడు ఆయన. ఎండిపోయిన నీ ఆర్థిక పరిస్థితులను, నీ ఆరోగ్య పరిస్థితులను, మరి ముఖ్యంగా నీ ఆత్మీయతను ఆయన తిరిగి సరిచేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని,
ఎంతో ఆశపడి ఎంతో కాలం ఆయన కొరకు నమ్మకంగా జీవించావు. అయితే ఆత్మీయంగా పడిపోయి, ఆత్మ ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయి, విడిచిపెట్టలేని పాపం చేత ఇక నేను బయటపడలేననే స్థితిలోనికి వచ్చినా ఏమీ భయపడొద్దు. ఆత్మీయంగా తిరిగి ఆయన నిన్ను జీవింపజేస్తాడు. రోజు రోజుకు నీవు ఆత్మీయంగా ఎదుగుతావు. శారీరకంగా కూడా నీ ఉద్యోగ పరిస్థితిలో, నీ వ్యాపార పరిస్థితుల్లో ఎదుగుదల లేక, ఏమి చేయాలో తోచక పరిస్థితులన్నీ దాటిపోయినట్లుగా నీకు అనిపిస్తున్నాయేమో, భయపడొద్దు. తిరిగి నీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా ఆయన రివైవ్ చేయబోతున్నాడు. నువ్వేదైతే లాస్ అయిపోయావో, ఏదైతే కోల్పోయావో, ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నావో, నీవు సంపాదించిందంతా దేని కొరకు వృధా అయిపోతుందో తిరిగి దేవుడు నీ జీవితాన్ని కడతాడు. తిరిగి నువ్వు కోల్పోయిందంతా నీకు దయచేస్తాడు. నీవు పోగొట్టుకున్నదంతా తిరిగి ఆయన రెస్టోర్ చేస్తాడు. అంతేకాకుండా నీ ఆరోగ్య పరిస్థితి అంతకంతకు క్షీణించి ఎండిపోయిన పరిస్థితి నీ జీవితంలో కనబడుతుందా? డాక్టర్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఎంతో ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎంత ధనం ఖర్చు పెట్టినా నా ఆరోగ్యం సెట్ కాలేదు, ఇంకా నా బ్రతుకు ఎందుకన్నట్లుగా నీవు నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోతున్నావా? ఎంత మాత్రం నిర్జీవపడద్దు. ఎందుకంటే నిన్ను పుట్టించిన ప్రభువుకు నిన్ను బాగు చేయడం కూడా తెలుసు. ఆయనకు సమయం ఉంది. నీ సమయంలో కాదు, ఆయన తన సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. అయితే మీరు చేయాల్సింది బాగు చేయడానికి ఆయనకు సమయం ఇవ్వండి, స్వస్థపరచడానికి ఆయనకు సమయం ఇవ్వండి, నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి ఆయనకు సమయం ఇవ్వండి. మీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టండి. ఆయన తప్పక తిరిగి రీక్రియేట్ చేస్తాడు, తప్పక రెస్టోర్ చేస్తాడు. నువ్వు పోగొట్టుకున్నదంతా తప్పక, నువ్వు కోల్పోయిన ప్రతి దాన్ని కూడా ఆయన తిరిగి నీకు దయచేస్తాడు. ఆత్మీయంగా పడిపోయిన స్థితిని బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి అనేక సంవత్సరాలు నేను కోల్పోయినని దిగులు పడుతున్నావా? ఈ సంవత్సరాలన్నీ వృధాగానే గడిచిపోయాయి, నా ఏజ్ అంతా దాటిపోతుంది, నా జీవితం ఎందుకు పనికి రాకుండా ఉందని దిగులు పడుతున్నావా? భయపడొద్దు. ఎన్ని సంవత్సరాలైతే నువ్వు నష్టపోయావో, ఎన్ని సంవత్సరాలు నువ్వు శ్రమ అనుభవించావో, కష్టం గుండా ప్రయాణించావో, తిరిగి ఆయన రెట్టింపుగా నీకు దయచేస్తాడు. యోబు ఎన్నైతే కోల్పోయాడో, ఏవేవైతే పోగొట్టుకున్నాడో దేవుడు రెట్టింపుగా ఆశీర్వదించాడు కదా. శ్రమలోనూ కష్టంలోనూ కూడా ఆయన కొరకు ఎదురు చూచిన యోబును తిరిగి రెట్టింపుగా ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. ఆయన తప్పక నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా ఎండిపోయి కొంచెం కూడా నీరు లేక, అంటే పరిశుద్ధాత్మ సహాయము లేక, ఆత్మ నడిపింపు లేక కృంగిపోతున్నావా? నీలో ప్రార్థన ఎండిన స్థితిలో ఉందా? ప్రార్థన చేయాలంటేనే ఇష్టం లేదా? నీలో వాక్యం ఎండిన స్థితిలో ఉందా? వాక్యం చదవాలంటేనే నాకు ఇష్టం లేదనుకుంటున్నావా? నీలో విశ్వాసం ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోయిందా? విశ్వసించాలని కూడా అనిపించడం లేదా? దేవుని కొరకు జీవించలేకపోతున్నావా? భయపడద్దు. ప్రభు సన్నిధిలో మోకరించి నీ పాపాన్ని ఒప్పుకో, కన్నీటితో ఆయన సన్నిధిలో వేడుకో. తండ్రి, నన్ను ఈ ఎండిన స్థితి నుండి విడిపించేవారు ఎవ్వరూ లేరయ్యా, నీవు మాత్రమే నన్ను విడిపించగలవని నీ దగ్గరకు వస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నన్ను దాటిపోవద్దు అని పరిశుద్ధాత్మ చేతులకు నిన్ను నీవు అప్పగించుకో. ఆయన సన్నిధిలో ఎదురు చూడు ఆయన కొరకు. తప్పకుండా నీ జీవితాన్ని ఆయన తిరిగి బాగు చేస్తాడు. ఎండిపోయిన నీ జీవితాన్ని తిరిగి జీవముతో నింపుతాడు. అనేక మంది జీవించడానికి నిన్ను వాడుకుంటాడు. అనేక మందికి ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినము చూడగలిగమంటే కేవలం నీ కృప. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. ఎండిపోయిన నీ జీవితాన్ని తిరిగి చిగురింప చేస్తాను, పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి బాగు చేస్తానని వాగ్దానం చేశారు. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని నాతోనే దేవుడు మాట్లాడాడని కన్నీటితో ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని తాకండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఇంటిలో అడుగుపెట్టండి అయ్యా. ప్రతి జీవితాన్ని మీరు మార్చండి తండ్రి. ఎండిపోయిన జీవితాలను బాగు చేయండి. ఎండిపోయినట్లుగా నా కుటుంబాలను తిరిగి కట్టండి. ఎండిపోయినట్లుగా నా ఆత్మీయతను తిరిగి చిగురింపచేయండి. ప్రత్యేకంగా మేమందరం కలిసి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, కామెంట్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నారో అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి.
త్వరలోనే అద్భుతకరంగా ప్రతి జీవితాన్ని తిరిగి బాగు చేస్తున్నారని, ప్రతి కుటుంబాన్ని తిరిగి కడుతున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఆత్మీయంగా పడిపోయిన జీవితాలను తిరిగి బాగు చేయండి తండ్రి. పాపంలో శాపంలో కొట్టుకొని పోతున్న వారికి, వ్యసనాలతో నలిగిపోతున్న వారిని తిరిగి లేవనెత్తండి అయ్యా. రక్షణ కార్యములు జరిగించండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి తండ్రి. వారు తెలిసి తెలియక చేసిన ఆర్థిక పొరపాట్లన్నింటినీ క్షమించి తిరిగి ఎండిపోయిన వారి ఆర్థిక పరిస్థితులను బాగు చేయండి. అనారోగ్యాలతో నలిగిపోతూ మంచంపై ఎంతమంది ఉన్నారో, ఇంటెన్సివ్ కేర్లో ఎంతమంది ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని చేతుల్లో పెడుతున్నాను. ఎండిపోయినట్లుగా ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని తిరిగి బాగు చేయండి. ప్రతి వ్యాధి నుండి విడిపించండి తండ్రి. సంపూర్ణ స్వస్థత దయచేయండి నైనా. మానసికంగా ఎంతమంది నలిగిపోతున్నారో తిరిగి బాగు చేయండి. ఉద్యోగ సమస్యలు ఎంతమంది నలిగిపోతున్నారో తిరిగి బాగు చేయండి. వ్యాపారాల్లో సమస్యలతో ఎంతమంది నలిగిపోతున్నారో తిరిగి బాగు చేయండి. ఉద్యోగాలు లేక, వివాహాలు కాక, ఇంకా గర్భఫలం లేక, సొంత గృహం లేదని, ఇంకా ఎన్నో సమస్యలతో, సరైన ఉద్యోగం లేదు, సరైన వర్క్ లేదని ఎంతమంది దిగులు పడుతున్నారో, ఇంకా ఏ ఏ సమస్యలతో నలిగిపోతున్నారో అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు ఏ కలవరంతో ఉన్నారో ప్రతి కలవరాన్ని కొట్టివేసి అద్భుతకరమైన మార్గమును వారికి చూపించండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మధ్యలో ఆగిపోయిన ప్రతి గృహాన్ని తిరిగి ప్రారంభించండి, కంప్లీట్ చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి అన్ని నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి. వ్యాపారాలను దీవించండి, చేతి పనులను దీవించండి, డ్రైవింగ్లో తోడుగా ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించి ఎన్నో విజయములు చూడడానికి పరిశుద్ధాత్ముడా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండే రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. వారు వెళ్ళే ప్రతి చోట విజయం దయచేయండి. వారు ప్రారంభించే ప్రతి పనిని సఫలపరచండి. వారి ప్రతి ప్రయత్నమును కూడా మీరు దీవించండి. ప్రతి మార్గమును సరళం చేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా జీవితం ఎండిపోయినట్లుగా ఉంది, నేను నిష్ప్రయోజనంగా ఉన్నాను, ఇక నా బ్రతుకు ఎందుకు అని ఆలోచిస్తున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎంత మాత్రం నిరుత్సాహపడద్దు. సృష్టికర్త నీకు వాగ్దానం ఇచ్చారో నిన్ను తిరిగి బాగు చేస్తున్నానని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.